నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. అన్నవరం వెళ్తున్న శ్రీవారి భక్తులకి అన్నవరంలోనే రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందండి. అన్నవరం రైల్వే స్టేషన్ దగ్గర నుండి స్వామివారి దేవస్థానం సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అన్నవరం రైల్వే స్టేషన్ దగ్గరే మనకి దేవస్థానానికి సంబంధించిన బస్సు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి దాని ద్వారా మీరు కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. అకామిడేషన్ మీకు ఆన్‌లైన్‌లోను అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. మీరు కొండపైన మీరు ఆఫ్‌లైన్‌లో కూడా రూమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు రెడీ అవ్వడానికి, స్నానం చేయడానికి, అదేవిధంగా బాత్రూమ్ సౌకర్యం, క్యాష్ అండ్ కన్సల్లా ఫ్రీ మీల్స్, అదేవిధంగా ఫ్రీ లాకర్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. టికెట్ కాస్ట్ ఏ విధంగా ఉంటుందన్నది ఇప్పుడు చెప్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం వినియోగించుకోండి. అదేవిధంగా స్వామివారికి ప్రసాదం కానీ ఇవన్నీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి సత్యనారాయణ స్వామివారి వ్రతం టికెట్ కాస్ట్ రూ. 300, రూ. 1000, 1500, 2000 వరకు కూడా మనకి అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా మనకి స్వామివారికి నిత్య కళ్యాణం ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటలకు జరుగుతుంది. టికెట్ కాస్ట్ మనకి అంటే 1116 ఉంటుందండి. ఇక్కడ కూడా మనకి ఈ కౌంటర్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి పక్కన ఉన్న కౌంటర్లో మనకి స్వామివారికి అన్నవరం సత్యనారాయణ స్వామివారి ప్రసాదం కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ కనిపించేటువంటి ప్లేస్ అంతా కూడా మనకి స్వామివారి యొక్క మెయిన్ టెంపుల్కి కిందండి ఇది. అంటే టికెట్ కౌంటర్ తీసుకున్నాం కదండి, ఈ ప్లేస్ అంతా కూడా ఇక్కడ సిఆర్ ఆఫీసు, అదేవిధంగా అకామిడేషన్ తీసుకోవడానికి, దాంతోపాటు మనకి స్వామివారి యొక్క టికెట్లు తీసుకోవడానికి, స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవడానికి, ఇక్కడ కనిపించేటువంటి టెంపుల్ మనకి రామాలయం అండి. ఇక్కడ నుంచి కొద్దిగా కిందకి వెళ్తే మనకి అంటే వనదుర్గమ్మ వారి టెంపుల్ కూడా ఉంటుంది. ఇది చూశారు కదా రామాలయం. ఇక్కడ సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి కూడా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. మనం అక్కడి నుంచి టికెట్ కొనుక్కొని మనం పైకి వచ్చిన తర్వాత స్వామివారి యొక్క మెయిన్ టెంపుల్ అండి ఇది. దాని పక్కన రైట్ సైడ్ మనకి రావి చెట్టు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ చాలామంది కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు. మనకి సాధారణంగా ఉదాహరణకి మీరు రూ. 300 వ్రతం టికెట్ కొనుక్కుంటే మనకి మీరు తీసుకున్నటువంటి టికెట్ మీదే హాల్స్ ఉంటాయండి. హాల్ 1, హాల్ 2, హాల్ 3, హాల్ 4 ఉంటాయి. మీరు వచ్చినటువంటి హాల్ దగ్గరికి వెళ్ళి మీరు వ్రతం చేయించుకోవడానికి అవకాశం ఉంటుందండి. టికెట్ కాస్ట్ రూ. 300. మీకు అందులోనే పూజా సామాగ్రి కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్స్ట్రాగా 5 కొబ్బరికాయలు, అర డజన్ అరటిపళ్ళు కూడా తీసుకువెళ్ళాలండి. మనకి తీసుకున్నటువంటి రూ. 300 టికెట్లోనే పువ్వులు కానీ, పత్రి కానీ, అదేవిధంగా మనకి స్వామివారి పూజకు సంబంధించినటువంటి ప్రతి వస్తువు కూడా దేవస్థానం వారు ఇవ్వడం జరుగుతుంది. ఒక టికెట్ మీద భార్యాభర్తలు, అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్నా కూడా, అదే మీ పిల్లలు ఉన్నా కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. పూర్తిగా సంప్రదాయ వస్త్రాల్లోనే పాల్గొనాలని చెప్తూ ఉంటారు. ఇక్కడ కనిపించేటువంటి గోపురం దగ్గర నుండి స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి రూ. 200 స్పెషల్ దర్శన టికెట్ కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఇక్కడ ఈ టికెట్ కొనుక్కొని మీరు షార్ట్ కట్లో స్వామివారిని